సాక్షి పేపర్ని సాక్షి టీవీని వాళ్ళోళ్ళే చూడరు, వాళ్ళ సోషల్ మీడియా పెడితే మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు కదా, అయిపోయా. మీరు ఎప్పుడైతే దాన్ని అంటున్నారో ప్రత్యేకించి అందరి చర్చ అటుకెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా, ఆ ఊళ్ళోళ్ళకి నీళ్ళు వచ్చినాయో లేదో, లేదా అక్కడికి వెళ్ళిన హైకోర్టు జడ్జీలకు తెలియదా, హైకోర్టు లాయర్లకు తెలియదా, లేదా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు తెలియదా, ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళకి తెలియదా? సింపుల్. గుంటూరు రోడ్డు మీద నుంచి పోతా, వాళ్ళ ఇప్పుడు మా ఇంటికి పోతున్నా విజయవాడలో, ఆ రోడ్డు మీద నీళ్లు ఆగుతాయి సింగనగర్ దగ్గర, ఆ టైంలో మోకాళ్ళలో నీళ్ళు వస్తే కాసేపు అయితే డ్రైన్లోకి పోతాయి. సింపుల్. అదే మొక్క చెప్పు, రోడ్డు మీద నీళ్ళు ఎక్కడ ఆగలేదా అని చెప్పు. రోడ్డు మీద నీళ్ళు ఆగకుండా చేయటమే అది అద్భుతమైనటువంటి టెక్నాలజికల్గా కనిపెట్టారు, మంచిగా సక్సెస్ అయిందని చెప్పు. పొలాల్లోకి నీళ్ళు వెళ్ళడాన్ని ఎట్లా తప్పుపడతారని చెప్పు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే అమీర్పేట బేసిక్ గా దానికే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక డిఫెన్స్ లో పడుతున్నారు. హైదరాబాద్ ముంబైలో అన్ప్లాన్డ్ సిటీస్ కట్టి దానంతా అది పెరిగింది, వీళ్ళేమో ప్లాన్డ్ సిటీ కాబట్టి మా ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు కదా అని చెప్పండి, అది ఆరంభ దశలో ఉన్నాం కదా అని చెప్పండి. నువ్వు అన్ని నీళ్లు వెళ్ళిపోవడానికి ఏమన్నా వ్యవస్థ తయారైందా? అవలేదు కదా. కానీ ఈ ప్రచారాలనే తిప్పు కొట్టమని చెప్తున్నారా, నిజంగా తిప్పు కొట్టడంలో ఫెయిల్ అవుతున్నారా, సైలెంట్ అవుతున్నారా? బాబు గారే మాట్లాడితే మిగతా వాళ్ళు స్పీడ్గా రియాక్ట్ అవుతారు అని. వాస్తవంగా ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో తిప్పి కొడుతున్నారు, మీరు శాపనార్థాలు పెడుతున్నారు.